లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ కోసం అలాగే ప్రైవేట్ జాబ్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎస్ఎస్సి జీడీ 2026లో ఫైనల్ మెరిట్లో మనకు సిఏఎస్ఎఫ్కి, సిఆర్పిఎఫ్కి, ఐటీబీపీకి అలాగే ఎస్ఎస్ఎఫ్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్కి అలాగే తెలంగాణకి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్తే సిఏఎస్ఎఫ్ ఎక్స్పెక్టెడ్ ఫైనల్ కట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనకి యూఆర్ కేటగిరీకి 108 పైన వచ్చిన వాళ్ళకి జనరల్ ఏరియాలో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 105 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే మనకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 94 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందన్నమాట. ఇది జనరల్ ఏరియాకి. అలాగే ఎస్సీ కేటగిరీకి 95 to 103 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనకి ఎస్టీ కేటగిరీకి 93 to 99 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. ఇది జనరల్ ఏరియా ఆంధ్రప్రదేశ్కి. ఇంకా నక్సల్ ఏరియా విషయానికి వస్తే యూఆర్ కేటగిరీకి 92 to 98 మధ్యలో వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే మనకు ఓబీసీ క్యాండిడేట్స్కి నక్సల్ ఏరియాలో 89 to 95 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 78 to 84 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే మనకు ఎస్సీ కేటగిరీకి 80 నుంచి మనకు 86 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మనకు ఎస్సీ కేటగిరీకి 77 to 83 పైన వచ్చిన వాళ్ళకి మనకు ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇది నక్సల్ ఏరియా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే. తర్వాత తెలంగాణ సిఏఎస్ఎఫ్ ఎక్స్పెక్టెడ్ ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. యూఆర్ కేటగిరీ విషయానికి వస్తే మనకు జనరల్ ఏరియాలో 102 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి 99 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది సిఏఎస్ఎఫ్ తెలంగాణ క్యాండిడేట్స్కి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ విషయానికి వస్తే 88 to 94 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫైనల్ మెరిట్లో. అలాగే మనకి ఎస్సీ కేటగిరీకి 89 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి ఎస్టీ కేటగిరీకి మనకు 94 to 100 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మనకి జనరల్ ఏరియా తెలంగాణ. ఇంకా నక్సల్ ఏరియా సిఎస్ఎఫ్కి కట్ ఆఫ్ చూస్తే మనకు యూఆర్ కేటగిరీకి 84 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనకు ఓబీసీ క్యాండిడేట్స్కి 80 నుండి 86 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇది నక్సల్ ఏరియా వాళ్ళకి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 70 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 71 to 77 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఎక్కువగా. అలాగే మనకు సిఆర్పిఎఫ్ ఫైనల్ మెరిట్ ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనకు యూఆర్ కేటగిరీ విషయానికి వస్తే 96 to 112 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 93 to 106 పైన వచ్చిన వాళ్ళకి, ఇంకా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 84 to 98 పైన వచ్చిన వాళ్ళకి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 86 to 91, అలాగే మనకు 83 to 95 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో ఛాన్స్ ఉంది. ఇది జనరల్ ఏరియా అనమాట. అలాగే మనకు నక్సల్ ఏరియా వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే యూఆర్ కేటగిరీకి 82 to మనకు 92 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మనకు ఓబీసీ క్యాండిడేట్స్కి 79 to 91 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 70 to 75 పైన వచ్చిన వాళ్ళకి, ఆ తర్వాత మనకి ఎస్సీ కేటగిరీకి 72 to 76 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎస్టీ కేటగిరీకి 69 పైన వచ్చిన వాళ్ళకి మనకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇది నక్సల్ ఏరియా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సిఆర్పిఎఫ్. అలాగే మనకు తెలంగాణ సిఆర్పిఎఫ్ ఫైనల్ కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్గా ఎంత ఉంటుందంటే యూఆర్ కేటగిరీ విషయానికి వస్తే 92 to 99 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 89 to 98 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎస్టీ కేటగిరీకి 84 to 89 పైన వచ్చిన వాళ్ళకి, అలాగే ఎస్సీ కేటగిరీకి 80 to 89 పైన వచ్చిన వాళ్ళకి వీళ్ళకి కూడా మనకు ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశంగా ఎక్కువగా ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 78 to 93 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది జనరల్ ఏరియా. అలాగే నక్సల్ ఏరియా విషయానికి వస్తే కేటగిరీకి 76 to 86 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 72 to 82 పైన వచ్చిన వాళ్ళకి, అలాగే ఎస్టీ కేటగిరీకి 86 to 96 పైన వచ్చిన వాళ్ళకి, వీళ్ళ కిందకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట మనకు ట్రైబల్ ఏరియాలో. అలాగే ఎస్సీ కేటగిరీకి 65 to 71 పైన వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట జాబ్ వచ్చే అవకాశం. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 63 to 75 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ ఎక్కువగా ఉంది వీళ్ళకి ఛాన్స్. ఆ తర్వాత మనకి ఎస్ఎస్ఎఫ్కి ఫైనల్ కట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సిమిలర్గానే ఉంటుంది. మనకి యూఆర్ కేటగిరీ విషయానికి వస్తే 149 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 147 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 146 పైన వచ్చిన వాళ్ళకి, ఆ తర్వాత ఎస్సీ కేటగిరీకి 140 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత మనకి ఎస్టీ కేటగిరీకి 139 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఫీమేల్ విషయానికి వస్తే మనకి యూఆర్ కేటగిరీ విషయానికి వస్తే 144 పైన వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫైనల్ మెరిట్లో. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 142, అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 140 పైన,
అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి 134 పైన వచ్చిన వాళ్ళకి ఫైనల్ మెరిట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎస్టీ కేటగిరీకి 132 పైన. ఇది బోత్ ఆంధ్రప్రదేశ్కి అండ్ తెలంగాణకి మనకు సిమిలర్గానే ఉంటుందన్నమాట ఇది ఎస్ఎస్ఎఫ్కి. ఫైనల్గా అనేది ఐటీబీపీ తెలంగాణ మెయిల్ కట్ ఆఫ్ అనేది డిస్ప్లే చేశాను అనమాట చార్ట్లో అనేది ఒకసారి చెక్ చేసుకోండి.